అనకాపల్లి జిల్లా నర్సీపట్నం గ్రామీణ నేపథ్యంలో రాయవలస చిత్రం నర్సీపట్నంలో చిత్ర షూటింగ్ ప్రారంభం. రేసన్ ప్రొడక్షన్ బ్యానర్ పై కార్తీక్ జయంతి, శ్రీషా కథానాయకులుగా రాధికా జయంతి దర్శకత్వంలో గోపీకృష్ణ నిర్మాణ సాధ్యంలో రాయవలస సినిమా. నర్సీపట్నం మున్సిపాలిటీ బలిఘట్టం శ్రీ బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయం పక్కన ఉన్న మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో చిత్రీకరణ ఈరోజు ఉదయం ప్రారంభమైంది. దీనికి సంబంధించి సోమవారం ఉదయం మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్థానిక హోటల్ శ్రీకృష్ణ ప్యాలెస్ అధినేత వ్యాపారవేత్త బంగార్రాజు క్లాప్ కొట్టి సినిమా ప్రారంభించారు. బాపిరాజు కొత్తపల్లి సర్పంచ్ కెమెరా స్విచ్ ఆన్ చెయ్యగా హీరోయిన్లపై కొద్దిపాటి సన్నివేశాన్ని చిత్రీకరించారు. గోపీకృష్ణ జయంతి నిర్మాతగా ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో ప్రేమకథతో కూడుకుని ఉంటుందని దర్శకురాలు జయంతి చెప్పారు. కుటుంబ నేపథ్యంలో యూత్ లవ్ ఇతర అంశాలతో ఈ చిత్రం ఉంటుందని నిర్మాత చెప్పారు. నర్సీపట్నం పరిసర ప్రాంతాలలో 35 రోజుల పాటు జరిగే ఈ చిత్రం షూటింగ్ నర్సీపట్నం, లమ్మసింగి పరిసర ప్రాంతాల్లో ఉంటుందని చిత్ర యూనిట్ చెప్పారు. కథానాయకి శ్రీషా మాట్లాడుతూ గ్రామీణ నేపథ్యంలో జరిగే ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరికి ఈ చిత్రం నచ్చుతుందని అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు రాధికా జయంతి. నేను యుఎస్ నుంచి ఇక్కడ ఒక మన నేటివిటీకి తగ్గట్టుగా రాయవలస అనే మూవీ తీయడానికి ఇక్కడికి వచ్చాము. రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో గోపీకృష్ణ జయంతి ప్రొడ్యూసర్ అండ్ కార్తీక్ జయంతి హీరో అండ్ శ్రీషా హీరోయిన్గా మన ఊర్లో ఇక్కడ రాయవలస అనే మూవీ తీయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. 35 days. టోటల్ 35 days షెడ్యూల్ అండి. ఇక్కడ మొత్తం టోటల్ నర్సీపట్నం లోకల్, లంబసింగి ఈ ఏరియాస్లో అన్నీ ఆఫ్టర్ మూవీ. థ్యాంక్ యూ. ఇది ఒక యూనిక్ పాయింట్ అండి. డెఫినెట్లీ అంటే చాలామంది యూత్కి కనెక్ట్ అయ్యే పాయింట్ నెంబర్ 1. అండ్ లాట్ ఆఫ్ ఫ్యామిలీస్ కూడా వచ్చి చూసేటట్టు ఉండే మూవీ. ఇంకా చెప్పాలంటే ఒక లవ్ థీమ్తో వెళ్ళి ఒక రివెంజ్ అన్నీ కూడా ఎమోషన్స్ రివెంజ్ అన్నీ కూడా ఉంటాయి. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. ఇది నా డెబ్యూ ఫిలిం రాయవలస అనే ఒక విలేజ్ డ్రామా అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా అమ్మగారు డైరెక్షన్లో అండ్ మా నాన్నగారు ప్రొడ్యూసర్గా ఈ సినిమా రేసన్ ప్రొడక్షన్ తెరకెక్కించడం సో నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకు మించి నేను డీటెయిల్స్ ఏమి ఇవ్వలేను కాబట్టి థ్యాంక్ యూ అందరికీ ఇక్కడ వాళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు. సినిమా అయిపోయిన తర్వాత తప్పకుండా అందరూ మాట్లాడతారు. ఇలాగే సపోర్ట్ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. హాయ్ అండి, దిస్ ఇస్ శ్రీషా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద మీడియా ఫర్ కమింగ్ హియర్. అండ్ ఇందులో నేను ఫీమేల్ లీడ్గా చేస్తున్నాను. ఆల్రెడీ చేసిన ఫిల్మ్స్ ఇంకా రిలీజ్కి ఉంది. సో బట్ దిస్ స్టోరీ ఇస్ వెరీ నైస్. ప్రాపర్ పల్లెటూరు అమ్మాయిలాగా కనిపిస్తాను. థ్యాంక్స్ టు డైరెక్టర్ మ్యామ్ అండ్ గోపి గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ కార్తిక్ ఇస్ లైక్ ఏమంటారు అ వెరీ గుడ్ కో స్టార్. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అన్ అమేజింగ్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తప్పకుండా ఫిల్మ్ అయ్యాక కూడా మీరు అందరూ మమ్మల్ని ఆదరించాలి. రిలీజ్ అయ్యాక కూడా అందరూ తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.
మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.